మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. జోగి రమేష్ భార్య శకుంతలమ్మ కుమారులపై కేసు నమోదు చేశారు. జోగి రమేష్ అరెస్టు సమయంలో వైద్య పరీక్షలకు వచ్చినప్పుడు జీజీహెచ్లో దౌర్జన్యం చేసి అద్దాలు పగలగొట్టినట్లుగా మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్యూటీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు గుణదల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మాచవరం పోలీసులు. A1గా జోగి రమేష్ భార్య శకుంతలమ్మ, A2గా జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్, A3గా జోగి రమేష్ చిన్న కుమారుడు రోహిత్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ జాయిన్ అవుతున్నారు. అశోక్, కవిత, గడిచిన ఏడాదిన్నర కాలంగా వైఎస్ఆర్సీపీ సంబంధించిన మాజీ మంత్రి జోగి రమేష్ను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. ఇందులో భాగంగానే నకిలీ మద్యం కేసుతో అసలు ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ కూడా అక్రమంగా కేసులో ఇరికించి జోగి రమేష్తో పాటు జోగి రమేష్ సోదరుడు రామును కూడా నిన్న అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే ఇంతటితో ఆగకుండా జోగి రమేష్ కుటుంబాన్ని పూర్తిగా టార్గెట్ చేసిన నేపథ్యంలో జోగి రమేష్ భార్య శకుంతలాదేవితో పాటు ఆయన ఇద్దరి కుమారులపై కూడా తాజాగా కేసు నమోదు చేశారు. నిన్న ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి ఒక హైడ్రామా నడిచింది. అరెస్టు చేసిన తర్వాత ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకొచ్చి అక్కడి నుంచి కోర్టులో ప్రవేశపెట్టడానికి దాదాపుగా 12 గంటల పాటు ఒక హైడ్రామా నడిపించారు. ఆ తర్వాత ఏదైతే ఎక్సైజ్ కార్యాలయం ఉందో అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో జోగి రమేష్ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఆసుపత్రికి తరలి వచ్చిన పరిస్థితి. దీంతో వారందరినీ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే కూడా చేశారు. అయితే ఆ సమయంలో కొంత ఉద్రిక్తత కూడా నెలకొన్న పరిస్థితి వాస్తవం. కానీ ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రికి సంబంధించిన అద్దాలను ధ్వంసం చేశారంటూ కూడా జోగి రమేష్ భార్య అలాగే ఇద్దరి కుమారులపై కూడా కేసు నమోదు చేశారు. అక్కడ డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఉన్నారో ఆయన మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు జోగి రమేష్ భార్య శకుంతలాదేవి అలాగే ఆయన ఇద్దరు కుమారులైన వారిద్దరిపైన కూడా కేసు నమోదు చేశారు. అనేక సెక్షన్లను కూడా వారి మీద ఏదైతే మోపిన పరిస్థితి. వాస్తవాన్ని చూస్తే గడిచిన ఏడాదిన్నర కాలంగా జోగి రమేష్ను టార్గెట్ చేసిన నేపథ్యంలో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఆయన కుమారుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత ఆయన విడుదలైన పరిస్థితి. అదే సమయంలో జోగి రమేష్ పట్ల అనేక కేసులు నమోదు చేసినప్పటికీ కూడా న్యాయస్థానంలో ఆయనకు శిక్ష పడకపోవడంతో ఈరోజు ఏదైతే నకిలీ మద్యం కేసు ఉందో దీంతో జనార్దన్ రావుతో A1గా ఉన్న నిందితుడు ఎవరైతే జనార్దన్ రావు ఉన్నారో అతనితో ఒక తప్పుడు వాంగ్మూలాన్ని ఇప్పించారో ఆ క్రమంలోనే జోగి రమేష్తో పాటు ఆయన సోదరుని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారం చూస్తే కేవలం జోగి రమేష్ కుటుంబాన్ని పూర్తిగా ప్రభుత్వం టార్గెట్ చేసినట్టుగా కూడా కనబడుతుంది. అదే సమయంలో ఈ కేసులతో పాటు ఈరోజు ఈ తెల్లవారుజామున కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకు తరలించిన జోగి రమేష్ను ఉన్న పళ్ళంగా ఒకసారిగా జోగి రమేష్తో పాటు ఆయన సోదరుని కూడా నెల్లూరు జైలుకు తరలించారు. అయితే అకస్మాత్తుగా విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించడం పట్ల జోగి రమేష్ కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వం చేసే విధానాలు ఏవైతేనో వాటిని తప్పుపడ్డం కావచ్చు, లేదంటే నకిలీ మద్యానికి సంబంధించి ప్రధానంగా జోగి రమేష్ నకిలీ మద్యానికి సంబంధించిన గుట్టును రట్టు చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఆయనపై పూర్తిగా ప్రభుత్వం కక్ష కట్టిందని చెప్పుకోవచ్చు.